వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎంతో మందికి మార్గదర్శి. ఆయన నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేది చాలా చిన్న మాట. ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన తీసుకువెళ్ళినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థలు కానీ, లేకపోతే ఇతర వ్యాపార సంస్థలను కానీ, ఎటువంటి దాన్ని చూసినా సరే ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. ఎంతోమంది జర్నలిజం అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ పాఠాలు బోధించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఎన్నో కార్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రామోజీరావు గారు లేరు అనే వార్త అయితే ఒక అసనిపాతంలాగా చెప్పాలి, ఒక షాకింగ్ న్యూస్గానే చెప్పాలి. అందరూ కూడా కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు ఫిల్మ్ సిటీకి చేరుకోబోతున్నారు. వాళ్ళందరికీ కూడా పార్థివ దేహ సందర్శనార్థం ఉంచుతారా, ఎక్కడ అనుమతిస్తారు, ఏ సమయానికి అనుమతిస్తారు అనేటువంటి అధికారిక ప్రకటన అయితే ఈనాడు గ్రూప్ సంస్థల నుంచి రామోజీరావు గారి కుటుంబ సభ్యుల నుండి ఇంకా రావాల్సింది. ఇప్పటికే రాజకీయవేత్తలైతే వెడుతూ ఉన్నారు. మరోవైపు ఈరోజు ఎన్డీఏ సమావేశాల్లో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఈరోజు వస్తారా, అంతిమ సంస్కారం ఈరోజు జరుపుతారా లేదా రేపు జరుపుతారా, దీనిపై కుటుంబ సభ్యులు ఏం చెప్తారు అనేది కూడా మరికొద్ది గంటల్లోనే మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రామోజీరావు పార్థివ దేహాన్ని అయితే ఫిల్మ్ సిటీలో ఉంచారు. ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వస్తూ ఉన్నారు రామోజీరావుకి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించడానికి. మరోవైపు ఢిల్లీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం హుటాహుటిన రాలేనటువంటి పరిస్థితి. అందుకే అక్కడే ఆయన ఒక ఫోటోలో ఆయనకి పుష్పగుచ్చం ఉంచి పూలమాల వేసి కూడా నమస్కరిస్తూ నివాళి అర్పిస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. చెరుకూరి రామోజీరావు గారు, ఆయన మరణ వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశంలో కూడా పత్రికా రంగాల్లో ఒక సంచలనాన్ని తీసుకొచ్చారు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అది రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఫిలిం రంగంలో అశేషమైనటువంటి సేవలు చేశారు. ఈటీవీ అనేటటువంటిది ఒక బ్రాండు, దానికి అలాంటి పత్రికా రంగంలో ఆయన చేతి కింద వేలాది మంది పత్రికలు జర్నలిస్టులుగా మారి, పత్రికాధిపతులుగా మారి, తర్వాత బ్రాంచీలుగా అనేక రకాలుగా అభివృద్ధి చెందినటువంటిది ఈనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక రకంగా అనేక సంవత్సరాలు. అలాంటిది ఆయన ఒక జర్నలిజం స్కూలు, ఆయన ఒక తెలుగు భాషకి పితామహుడు, సినీ రంగానికి తలమానికం. ఆయనకు అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి మహనీయుడు. ఈ రోజు కూడా అనేక సంస్థలు నెలకొల్పి ప్రజలలో అనిర్వచమైనటువంటి సేవలు చేస్తున్నారు. నిర్మోహమాటంగా పత్రికల్లో ప్రభుత్వాల్లో ఎవరు ఉన్నా సరే నిర్మోహమాటంగా ఉన్న విషయాలను ఉన్నట్టుగా ప్రజల ముందుంచి ధైర్యంగా నడిపినటువంటి ఏకైక తెలుగు దినపత్రిక, తెలుగు ఛానల్. అలాంటి అధిపతి, అలాంటి చెరుకూరు రామోజీరావు గారు ఈ రోజు మన మధ్యలో లేకుండా పోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు, మొత్తం పత్రికా రంగంలో ఉన్నటువంటి అందరికీ, సీనియర్ రంగంలో ఆయన అభిమానులకు, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా అభిమానులకు అందరికీ కూడా శిరస్సు వంచి ఆయనకి మనస్సుమాంజలిని అర్పిస్తూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకి, ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకి తన అక్షర రూపంలో పరిచి తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని చాటి చెప్పి ధైర్యాన్ని నింపి ప్రజల పక్షాన్ని నిరంతరం ఉండి ఈరోజు ఎన్నో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి చూపించి ఈరోజు భారతదేశంలోనే ఒక పత్రికా రంగానికి
టెలివిజన్ రంగానికి, అలాగే అన్ని రంగాల్లో కూడా తెలుగువాడు ముద్ర వేసుకొని ఈరోజు వారు కాలం తీశారు. వారు ఈరోజు సర్వీసెస్ని గుర్తు చేసుకుంటే వారి సర్వీసెస్ని, వారి ప్రేమని, అభిమానాన్ని పొందిన వ్యక్తిగా నేను కూడా చెప్పుకోవాలి. ఈనాడు కంట్రిబ్యూటర్గా, రిపోర్టర్గా స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు పనిచేసి అక్కడ ఈనాడు, ఈటీవీకి వర్క్ చేసి ఈరోజు ఆయన నిబంధనలు, నియమాలు, అలాగే డిసిప్లిన్, పని పట్ల అంకితభావం ఎన్నో చూసి ఈరోజు నా జీవితాన్ని మలుచుకున్నాం. ఈరోజు వారు చాలా అక్షర రూపంలో మా లైఫ్ని క్రమశిక్షణతో నడిపించి మార్గాలు చూపించారు. వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలుగుతుంది. 3 రోజులు పెట్టే మాకు విషయం తెలుసు, కానీ ప్రతిరోజు అప్డేట్ అడుగుతున్నాం, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో కలిసాం, వారి చేతితో ఆశీర్వాదం కూడా పొందాం. ఇదే ఢిల్లీలో 2006లో వారు మమ్మల్ని ఆశీర్వదించారు. వారు ఈరోజు తెలుగు ప్రజలకి, అలాగే ఆయన పోరాట ఫలితంగా చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ అక్రమాల అన్యాయాన్ని ఎదిరించి అండగా ఉండి వారు కూడా ఒక ఆంధ్ర పౌరుడిగా వారు కూడా ఒక పత్రికా రంగాన్ని, బాధ్యత గల పత్రికా రంగాన్ని కూడా వారు నిర్వహించి ఈరోజు అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా వారికి కృతజ్ఞతగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడే నేను కొత్తపేట ఐలువరకు మాట్లాడి ఒక విగ్రహాన్ని కూడా, కాశీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజానికి భావితరాలు తెలియాలి వారి కోసం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, తెలుగువాడు కూడా ఈరోజు గర్వపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆశయాలు, భావితరాలు తెలియాలంటే వారి కోసం 10 కాలాల పాటు చర్చించుకోవాలి. అలాంటి చరిత్రను సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. పెద్దయిన ఈరోజు అందరికీ, అన్ని రంగాల వారికి అందరికి కూడా స్ఫూర్తినిచ్చారు. అలాగే కళాకారులకు ఎంతమందికి వారు ఉపాధి చూపించి టాలెంట్ ఉన్న వాళ్ళు. శ్రీ రామోజీరావు గారు ఆయన జీవితంలో ఈ కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషా కిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్ప ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువం అని అందరం వెళ్ళిపోవాల్సి ఉంది. వాళ్ళ పెద్ద ఆయన, ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని